యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరు. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరు. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సందేశం విందాం. ఈ మాటను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమాలేకీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి మోషే యొక్క నాయకత్వంలో వచ్చింది. యెహోషువకు మోషే చెప్పాడు, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళు అన్నాడు. అయితే మోషే ఏం చేశాడంటే ఒక శిఖరం మీదకి ఎక్కాడు. ఎక్కి తన చేతులను పైకెత్తాడు. ఇదంతా కూడా మనం బాగా చదవచ్చు. దేవుని కర్రను తీసుకొని పోయాడు. 9వ వచనం రాయబడింది. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. కొంతమంది సైన్యాన్ని తీసుకొని పో మన వాళ్ళని. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరము మీద నిలిచేదను అన్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాను. మోషే అహరోను హూరు అనువారు కొండ శిఖరము పైకెక్కారు. ఇప్పుడు మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారట. మోషే ప్రవక్త దైవజనుడు తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలిచారట. ఆయన బరువు ఎక్కుతాయి కదా చేతులు, అప్పుడు దించినప్పుడు అమాలేకీయులు గెలిచినారట. ఇది పక్కన ఉన్నటువంటి ఇద్దరు చూసినారు. ఎవరు? మోషే పక్కన ఎవరెవరు ఉన్నారు? అహరోను హూరు అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మోషేతో కూడా అహరోను హూరు ఉన్నాడు. యెహోషువ కొద్దిమందిని తీసుకొని పోయి అమాలేకీయులతో యుద్ధము చేస్తున్నాడు అన్నమాట. బాగా గమనించండి. జీవితం కూడా యుద్ధం లాంటిదే, సేవ కూడా యుద్ధం లాంటిదే. నరుల ఆయుష్కాలము యుద్ధము వంటిదని యోబు గ్రంథంలో కూడా చెప్తాడు కదా. మనము పోరాడున్నదని ఎఫెసీ పత్రికలో చెప్తాడు కదా. మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నాం. విశ్వాసికి పోరాటం, సేవా పోరాటం, సేవకునికి పోరాటమే. విశ్వాసి తన పరిధిలో తను పోరాటం చేయాలా, సేవకుడు పోరాటం చేయాలా. ఎన్నో వస్తాయి జీవితంలో, సేవా జీవితంలో. వెన్నిటినో భరించాలా, ఎదుర్కోవాలా, సహించాలా, తాలుకోవాలా. మోషే చూడండి, మంచి నాయకత్వం. తన జనులు గెలుపు కోసము ఆయన తన చేతులను పైకెత్తి కర్రను పైకెత్తి పట్టి ఉన్నాడు. ధ్వజం ఎత్తాడు. అలా ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. కానీ ఆయన చేతులు బరువు ఎక్కి కొంచెం కిందికి దించితే వెంటనే వాళ్ళు అమాలేకీయులు శత్రువులు గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మోషే హూరు అనేటువంటి వాళ్ళు దీన్ని గమనించినారు. యెహోషువాడేమో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు సైన్యం ఓడిపోయినప్పుడు కలవరం, అనే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. ఇక్కడ ఆయన చేతులు బరువెక్కినప్పుడు కిందికి దించుతూ ఉంటే అక్కడ శత్రువు విజృంభిస్తూ ఉన్నాడు. అయితే ఇది గమనించినటువంటి అహరోను హూరులు ఏం చేశారంటే ఒక రాయి తీసుకుని వచ్చి ఆయనకు వేసి, నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి మోషేను కూర్చోబెట్టి ఈ రెండు చేతులు పైకెత్తి వాళ్ళు ఏం చేస్తారంటే ఆదుకున్నారంట. అంటే వాళ్ళు సపోర్ట్గా చేతులు వాళ్ళు పెట్టారు కింద. ఈయన చేతులు ఇలా పైకెత్తితే ఆయన చేతులు బరువెక్కకుండా వీళ్ళు సపోర్ట్ కింద నుంచి వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ సపోర్టర్సే కావాలా మన సేవకు. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? సేవ విజయం కావాలంటే, శత్రువును జయించాలంటే, పరిచర్య జరగాలంటే, దేవుడు గెలవాలంటే, ఆత్మలో రక్షణ పొందాలంటే
పొందిన ఆత్మలన్నీ మన దగ్గరే ఉండాలని ఏం లేదు. పొందిన ఆత్మలు దేవుని సంరక్షణలో పోషించబడతా ఉంటే చాలు. మన పరిచర్యలో తాడిపత్రిలో ఒక 10 కుటుంబాలు ఉన్నాయి, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు కలమంచిపట్నం రమేష్ సీనియర్, ఎంతకాలమైంది రమేష్ బాప్తిసం తీసుకొని? మర్చిపోయినావా? అందాసగానే చెప్పు. 15 ఏళ్ళు అయిందా? ఈజీగా అయింది 15 ఏళ్ళు. 15 ఏళ్ళ ఆత్మీయ బిడ్డ, ఆత్మీయ కుటుంబం. వాళ్ళ ఇద్దరు పిల్లలకు పేర్లు పెట్టినాం, బాప్తిసం ఇచ్చినాం, ఆత్మీయ కుటుంబం కట్టబడుతున్నారు. చాలామంది ఉన్నారు ఇట్లా. ఉద్యోగాలకు ఇంకొక పన్ను ప్రాంతాలకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నా ప్రభులో వాళ్ళు ఉన్నారు, దానికి సంతోషపడతా ఉన్నారు. కొందరు ఏమనుకుంటారంటే ఈయన పరిచర్య ఏముందో అనుకుంటారు. దేవుడు ఇచ్చిన పరిచర్య ఎప్పుడు కూడా వృధా కాదు. అందులో మన పరిచర్య నిలబడుతుందనే నా ఆశ. కాస్తో కూస్తో ఒకరిద్దరు తొట్టిల్లిన వాళ్ళు ఉన్నారు. మొన్న యాకోబు గురించి చెప్పినప్పుడు చాలా బాధపడినా. వీళ్ళతో పాటు బాప్తిసం తీసుకున్న ఒక బిడ్డ, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యక్తి. ఆ పిల్లడు కూడా వాళ్ళ అమ్మ బాప్తిసం తీసుకుంది, ఆ పిల్లడు బాప్తిసం తీసుకున్నాడు. వాళ్ళు మంచి విధేయులు. ఉపపాల సంఘంలో ఒకరోజు సువార్త అలా నిలబడి మాట్లాడితే, కలమంచిపట్నంలో 17 మంది బాప్తిసానికి సిద్ధపడ్డారు. కొంతమంది వెనుక తీసినా సుమారు 10 మంది బాప్తిసము ఆ రోజు తీసుకున్నారు. ఒక అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు చాలా బాధపడినా కదా, బాప్తిసం తీసుకున్న కొంతకాలానికి. ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం. ఒక యవనస్తుడి గురించి, రమేష్ క్లోజ్ ఫ్రెండే, ఆ ఊరువాడు. ఒక మంచి ఉద్యోగం ఉంది, కానీ ఒక ఫ్రాడ్ జరిగిందని చాలా బాధపడినా. ఎందుకు? దేవుని కృపలో రమేష్ కుటుంబం స్థిరపడింది. అట్లా కొన్ని మనం చెప్పుకునేదానికి, నాకు చెప్పుకుంటే సంతోషించేదానికి దేవుని దగ్గర కౌంటింగ్ ఒక ఆనందం ఉంటుంది నాకు మనసులో. ఈరోజు ఒక యెషయా అనే పాస్టర్, నా శిష్యుడు, నేనే బాప్తిసం ఇచ్చిన, సేవకునిగా తయారు చేసిన, పరిచర్య ఉంది. ప్రభుదాస్ అనే ఒక శిష్యుడు, ఊర్లో సంఘమే అప్పగించినాం. ఆత్మలో కొంచెం తృప్తి ఉంది, కానీ అది సరిపోదు. ఒకసారి చేసేసి పెడితే సరిపోదు. దేవుడి వాక్యానికి ఎంత శక్తి ఉంది. మనల్ని నిలబెడితే దేవుడు ఎంతగా అంటే, ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఒక మెసేజ్, ఒక 3/4 గంట సేపు మెసేజ్ చెప్తే 5 మంది స్వాట్లో బాప్తిసానికి సిద్ధపడ్డారు. ఒక్కోసారి పరిచర్యలో కొంచెం ఏదైనా స్పందన రాకపోతే నేను బాధపడతా ఉంటా. పరిచర్య ఏమో చేస్తాము, ఏం ఫలము రాలేదే అనేట్లుగా. దేవుడు చూడండి, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, ఒకసారి నిరాశలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా కూడా నన్ను కొంచెం బలపరుస్తూ ఉంటాడు. ఒకసారి గరునూరులో లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు నేను కొంచెం బాధపడిన. సొంత గ్రామంలో స్పందన లేదు, ఎవరు ఎక్కువ కలిసి రాలే అని చెప్పి బాధపడతా ఉంటే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అయితే ఒక ఆమె బాప్తిసం తీసుకుంది. అప్పుడు ప్రవీణ్ ఒక మాట అన్నాడు, నాకు బాగా గుర్తు. ఏంది బాబు అట్లా అంటారు, పరిచర్యకు ఫలం లేకుండా ఎట్లా పోయింది? ఆ పరిచర్యలో ఒక మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంది కదా, ఇంకేం కావాలి బాబు? అప్పుడు నాకు ఒక సంతోషం వచ్చింది. ఒరే, నా వెలితిని తీసేదానికి, నన్ను సంతోషపరిచేదానికి దేవుడు ఇతని నోట ఒక మంచి మాట ఉంచినాడు. అంటే నా సేవకు ఎంత బలం ఉందో
నేను కొంచెం గ్రహించలేకపోయినా కూడా దాని గ్రహింపులోని తీసుకొచ్చినాడు. కింది చర్చి స్లాబ్ వేసినప్పుడు ఇదే ఏసేపన్న ఆయనకు మనం అసలు ఒకసారి ఎప్పుడో వాళ్ళ బిడ్డ ఉన్నప్పుడు ఒకసారి పోయి కుటుంబంలో ప్రార్థన చేసినాం. పాప ఫ్రెండ్ కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఇక్కడ చేస్తున్నామని చెప్పి వాళ్ళన్న అయితే ఒకసారి ఏమన్నారంటే ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో, అన్న మీ ఇక్కడ మస్తుగా వస్తుంటారు పోతుంటారు అన్న, ఎవరు నిలకడగా ఉండరు, మేము ఆటికి పోతారంటే మంచిదిలేనా ప్రార్థనకైతే పోనేనా అని చెప్పిన పెద్ద ఆయనకి. అన్నల్లో అట్లా పరిచయం అన్నదమ్ములు. ఒకరోజు నాకు వచ్చి అన్నా అని కానుక ఇచ్చినాడు. దేనికన్నా అంటే అన్న చర్చికి నా స్లాబ్ వేస్తున్నారు కదా అని. ఆ రోజు 2000 కానుక తీసుకొచ్చి ఇచ్చినాడు ఆయన. ఆయన గుర్తుందో లేదో నాకు గుర్తుంది, ఈ రోజుకి ప్రార్థన చేస్తూనే ఉంటాను. సేవలో కొన్నిసార్లు నేను ఎక్కడ బలహీన పడతా ఉంటానో, ఎందుకు ప్రభువా ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటానో, అప్పుడు దేవుడు ఒకరి ద్వారా అట్లా కొంచెం మళ్ళా కొంచెం కొత్త శక్తి ఇచ్చినట్టుగా మాటలు సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే మామూలుగా ముఖస్థుతులు కాదు, వాస్తవం చెప్తా ఉంటాను. ముఖస్థుతి చేయాల్సిన అవసరం మనకు లేదని ఒక సబ్జెక్టే చెప్పుకునేవాడు. ఎందుకంటే మోసేకు సపోర్ట్ అనేది ఎందుకు ఇచ్చినారు వాళ్ళు? మేము ఎత్తుతాంలే నువ్వు దించు అన్నారా? మా చేతులు ఎత్తుతాము నువ్వు నీ చేయి దించు అని చెప్పినారా? ఏం చెప్పినారు? ఎవరి చేతులు పైకెత్తితే విజయం వస్తుందో గుర్తించినారు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు పరిచయం చేయడానికి? కాబట్టి ఆయన చేతులే పైకెత్తాలా, అప్పుడే విజయం వస్తూ ఉంది. ఆయన చేతులు కిందికి దిగితే అపజయం వస్తూ ఉంది. కాబట్టి ఆయన చేతులే పైకి ఉండాలంటే మనం సపోర్టర్స్గా ఉండాలి. అంతేగాని రోజే పక్కన కూర్చో మోసే, ఆహో నువ్వు మోసే కంటే పెద్దవాడే కదా, వాళ్ళ అన్నే కదా, సర్లేపి గారు వచ్చే పక్కన కూర్చో, నేను ఉండా కదా, ఏమి నీకంత, నేను కూడా పిలువబడినవాడినే కదా అని చెప్పి అనలా. ఏం చేసినాడు? సపోర్ట్ ఆయన చేసినాడు. నీ చేతులు అలాగే ఉంచు, నేను మీకు సపోర్ట్గా ఉంటాం. ఈరోజు మీరు నిజంగా చెప్తున్నాను, ఇది వాస్తవం, గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. మీ సపోర్ట్ సేవకు అవసరం. నా చేతులకు మీ చేతుల సహాయం లేకపోతే మనం సేవ చేయలేం. మీలాగా కొన్ని ఆత్మలు రక్షించబడాలంటే, ఎన్నో కుటుంబాలు బాగుపడాలంటే, బాగుపడడం అంటే ఏంటి? రక్షణ పొందడమే బాగుపడడం. దేవుడు ఆ ఇంటికి రావడమే ఆశీర్వాదం. యేసుప్రభు జక్కయ్య ఇంటికి వస్తే ఆస్తి పెరిగిందే పోయిందా? యేసుప్రభు జక్కయ్య ఇంటికి వస్తే జక్కయ్య ఆస్తి పోయిందా వచ్చిందా? పోయింది. ఆశీర్వాదం వచ్చిందా పోయిందా? ఆశీర్వాదం వచ్చింది, ధనం పోయింది. మరి మామూలుగా అయితే ఆశీర్వాదం వస్తే ధనం రావాలి కదా. ఆశీర్వదింపబడడం అంటే ధనం రావాలని అనుకుంటారు. ఇప్పుడు అంతా అదే అంపలాడుతున్నారు. ఆశీర్వాద కూడిక అంటేనే పరిగెత్తాం. ఏంటి ఆశీర్వాదం? ఏ రకమైన ఆశీర్వాదం నీకు కావాలో నీకు తెలియాలా. నీ దేవునికి తెలుసు నిన్ను ఎలా ఆశీర్వదించాలో. మరి జక్కయ్య ఇంటికి పోతే యేసు ప్రభు ఆయన ఆశీర్వదించబడ్డాడా లేదా? అబ్రహాం కుమారుడు అయినాడా లేదా? అబ్రహాం కుమారుడు అయినాడంటే అర్థం ఏంటి? పరలోకానికి వారసుడైనాడని అర్థం. మరి ఆస్తి ఏమైంది? ఆస్తి పంచిపెట్టబడింది, సేవకు ఉపయోగపడేది కదా. మరి ఏంటి? మరి యేసుప్రభు నమ్మితే అందరూ కావాలంటున్నా ఏం చేస్తావు? దాన్ని నీకున్నదాన్ని ఏం చేస్తున్నావు? ముందు నువ్వుకున్నదాన్ని ఇవ్వలేకపోతే లేదు నీకు ఎందుకు ఇస్తాడు ఆయన? అందుకు సపోర్ట్ కావాలి. ఇప్పుడు ప్రార్థించే సపోర్ట్ కావాలా, పరిచర్యకు వెనకబడిచ్చే సపోర్ట్ కావాలా, పెట్టుబడికి కావాల్సిన సపోర్ట్ కావాలా, ప్రయాణానికి కావాల్సిన సపోర్ట్ కావాలా, ఆహార పానీయాలకు కావాల్సిన సపోర్ట్ కావాలా. ఇవన్నీ సేవకునికి, నియమించబడిన సేవకునికి, ప్రవక్తకు సపోర్ట్ చేయాలా. ఏదో కథ గుర్తుకొస్తుంది. చీకట్లో అందరు పాలు తీసుకురమ్మని చెప్తే నేను ఒక్కదాన్ని నీళ్ళు గండపోతలే, అందరూ పాలు తీసుకొచ్చారని పాలు తీసుకొచ్చారనుకుంటే అందరూ నేనట్నే అని ఈరాముట్టి అని అందరూ నీళ్ళే గండపోయారటక్క. అది కాదు. అమాలేకీయులు జయించడానికి అవసరం. ఇప్పుడు శత్రువుని జయించాలంటే సపోర్ట్ కావాలా, యూనిటీ కావాలా, ఏకాభిప్రాయం కావాలా, స్పందన కావాలా. అహరోను హూరులు వాళ్ళ చేతులు ఎత్తలేదు కానీ మోసేకు తన చేతులను
సపోర్ట్గా ఉంచారు. ఇది కావాలా. ఆ తర్వాత నమ్మకత్వాన్ని బట్టి, యెహోషువ చేసిన యుద్ధాన్ని బట్టి, అతడు చూపిన ఆ గుణలక్షణాలను బట్టి మోసే నాయకత్వం తర్వాత యెహోషువకు నాయకత్వం వచ్చింది. మోసే నాయకత్వం మోసే తర్వాత. కాబట్టి దేవుడు నువ్వు నమ్మకంగా ఉంటే ఏదో ఒక రోజు నేను తప్పకుండా వాడుకుంటాడు. ఇప్పుడు సపోర్ట్గా లేకపోతే నాకు సపోర్ట్ రావాలంటే ఎట్లా వస్తుంది? దేవుడు అహరోనుకు అదే చెప్పాడు, హూరుకు అది సెలవిచ్చాడు. వాళ్ళు మోసే యొక్క చేతులు బరువెక్కినప్పుడు ఆయన దించుతూ ఉంటే దించొద్దని చెప్పి వీళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. అప్పుడు శత్రువు మీద జయము కలిగింది. దీని కొత్త నిబంధనలో మనం చూడొచ్చు. అన్ని విధాలుగా దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఆత్మీయంగాను మీకు ఇంకా అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అన్నీ కలిసి ఉన్నారని కూడా చెప్పబడతా ఉంది. ఓకే, రికార్డ్ అవుతుందా లేదా? ఈ ఉన్నా కూడా మనకు లాభం లేకుండా పోతుంది. ముందు ప్రిపరేషన్ చేయండి. ఇదంతా గలతీయులకు రాసిన పత్రికలో చూడండి. చివరి అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయము. నిలబడ్డంలో ఇది అంటే నిలబడ్డం అంటే బ్యాటరీలు సరిగ్గా లేనంటుంది. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. బైబిల్లో నాకు సపోర్ట్ చేసే వాక్యాలు చాలా ఉన్నాయి. పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు మీ దగ్గర నుంచి నేను అడిగి తీసుకునే దానికి నాకు హక్కు ఉందన్నాడు. ఎందుకు అంటే నేను మీ ఆత్మలు కాయచున్నాను, నేను మీకు పరలోక రాజ్యానికి బాట వేస్తున్నాను, నేను మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తున్నాను. ఆత్మ సంబంధమైనవి నేను మీకు ఇచ్చినప్పుడు శరీర సంబంధమైనవి మీ వల్ల కోసుకున్నట అదేమైనా తప్ప అన్నాడు. అంటే ఎంత ధైర్యంగా మాట్లాడినాడు చూడండి. మీరు మాకు ఇచ్చేవి శరీర సంబంధమైన పోషణ కోసం ఇస్తున్నారు, పరిచర్య కోసం ఇస్తున్నారు. నేను మీకు ఇచ్చేవి పరలోకానికి మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ బహుమానాలు. అందుకు ఈయన సంఘాలకు గట్టిగా చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు వలె ఆయన చెప్పినట్టుగా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేడు. మోసే తన చేతులను పైకెత్తి తన ప్రజలకు విజయాన్ని కలిగిస్తున్నప్పుడు వీళ్ళు కూడా పక్క నుండి చేతులు పైకెత్తలే కానీ మోసే చేతులు కిందికి దిగకుండా సపోర్ట్ చేసినారు. వాక్యోపదేశం పొందేవాడు ఇక్కడ ఉపదేశించే వారికి సపోర్ట్గా ఉండాలని ఇక్కడ కూడా కొత్త నిబంధన మనకు తెలియపరుస్తూ ఉంది. వాక్యోపదేశం పొందువాడు ఏ ఉపదేశం నిన్ను రక్షించిందో, ఏ ఉపదేశకుడి చేత నువ్వు పోషించబడుతున్నావో, ఏ ఉపదేశకుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు భారం కలిగి ప్రయాసపడి హితబోధ నీకు చేసి నిన్ను ప్రయోజకునిగా సంఘములో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నించి నీ కొరకు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు, ఆ సేవకుని నువ్వు గుర్తించు. మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వండి.